నిర్వాహకం గురించి పదే పదే చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నిర్వాహకం చేసి నిర్ణయం తీసుకున్న ఆయనేమో వస్తలేడు హౌస్కు. వీళ్ళని పట్టుకొని ఎన్నిసార్లు అనాలి అధ్యక్ష అని మాకే ఆశకు వస్తుంది. అసలు ఆలోచన చేయకుండా విద్యుత్ రంగంలో ఆ రోజున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పునర్విభజన చట్టంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పెడతామని చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో పెడతామని చెప్పినా సరే, వాళ్ళు ఒప్పుకున్నా సరే, వాళ్ళు ముందుకొచ్చినా సరే కనీసం సహకరించకుండా పెట్టకపోవడమే కాక హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి సింగరేణి గన్లకు 250 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మిర్యాలగూడ దగ్గర పవర్ ప్లాంట్ పెట్టిన అధ్యక్ష. ఆ కాస్ట్ నెంబర్స్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోయినసారి కూడా చెప్పిన హౌస్లో వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం టెండర్లు కూడా విలువకుండా బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా నాకు సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి పోయినసారి నేను 2018లో శాసనసభ్యునిగా ఉండి చాలాసార్లు మాట్లాడిన అధ్యక్ష. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తులు ఈరోజు మాకు నీతులు నేర్పిస్తున్నారు. అక్కడ ఉండి కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ తెలంగాణలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడమే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోటి 15 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతోటి ఎంత మంచి సమాధానం చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే. ఫైనాన్స్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి, మమ్మల్ని విమర్శించే పద్ధతి, అంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామంటే అది రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు. అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్న ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుకోలే.